తెలుగు చలనచిత్ర రంగానికి ఒక శుభవార్త. కరోనా కాలంలో పూర్తిగా లాక్డౌన్ విధించి ఎటువంటి షూటింగ్లు జరుపుకోకపోయినా, సినిమాలకు సంబంధించి ఫంక్షన్లు జరగకపోయినా సరే అందరూ సమయంతో ఉన్నారు. అయితే అందరికీ ఇప్పుడు ఒక తీపి న్యూస్ వినిపిస్తున్నారు విదేశీ సంస్థలకు చెందినటువంటి అధికారులు. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుసుకోవాలంటే తెలుగు చిత్రసీమలో గత సంవత్సరం వచ్చినటువంటి ఒక చిత్రం అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపిక అవడం జరిగింది. ఆ విషయాల్లోకి వెళ్తే గతేడాది న్యాచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించినటువంటి క్రీడా నేపథ్యం కలిగినటువంటి చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమా అటు పిల్లలను పెద్దలను కూడా ఆకట్టుకుని భావోద్వేగాలతో అందరికీ దగ్గరై మంచి హిట్ సాధించినటువంటి విషయం తెలిసిందే. అయితే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి ఎంట్రీలలో జెర్సీ చిత్రం కూడా ఎంపిక అవడం పట్ల చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా అనేక మంది పెద్దలు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది జరుగుతోంది. ఇవే కాకుండా భారతదేశం నుంచి ఇంకొక 2 చిత్రాలు కూడా ఈ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపిక అవడం జరిగింది. అందులో ముఖ్యంగా తమిళ హీరో కార్తీ నటించినటువంటి ఖైదీ తమిళ భాష నుంచి ఎంపిక అవగా, హిందీలో హృతిక్ రోషన్ తీసినటువంటి ఒక రియలిస్టిక్ స్టోరీ సూపర్ 30 ఏదైతే ఉందో విద్య మీద తీసినటువంటి ఆ చిత్రం, అది కూడా టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపిక అవడం అనేది జరిగింది. ఈ విధంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 3 సినిమాలు విదేశీ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపిక అవడం మంచి పరిణామం అన్నటువంటి విషయాన్ని పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ చిత్ర యూనిట్కి అందరి తరపున ఆద్య టీవీ కూడా శుభాకాంక్షలు తెలుపుతోంది.